అధికార పార్టీ ఎమ్మెల్యేను తరచూ వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా సదరు ఎమ్మెల్యే సాబ్ మెడకు మరొక వివాదం చుట్టుకుందిట. ఆయన సన్నిహితుడైన కాంట్రాక్టర్ కు వ్యతిరేకంగా కౌన్సిల్ తీర్మానం పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌన్సిలర్లకు సొంత పార్టీ కౌన్సిలర్లు మద్దతు పలకడం అక్కడ రచ్చ రేపుతోంది. మరీ వివాదానికి కారణం ఏంటి? తరచూ కాంట్రవర్సీ అవుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరో ఒకసారి చూద్దామా? యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మందుల సామేలు వర్సెస్ మున్సిపాలిటీ కౌన్సిల్లో అన్నట్లు రాజకీయం నడుస్తోందట. మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయల నిధులపై నడుస్తోందట పంచాయతీ. పనుల ఆమోదానికి మున్సిపల్ కౌన్సిల్లో పెట్టిన తీర్మానంపై కౌన్సిలర్ల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం రెండుగా విడిపోయారు. తమకు తెలియకుండా పెట్టిన పనులకు ఆమోదం తెలిపేది లేదంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 కౌన్సిలర్లతో పాటు మరో 3 బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీర్మానానికి వ్యతిరేకంగా చేతులు లేపి సంతకాలు చేశారట. తీర్మానంపై సంతకాలు పెట్టకుండా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సహా మరో 2 కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడంతో వివాదం మరింత ముదిరింది. మోత్కూరు మున్సిపల్ బడ్జెట్ ఆమోదం కోసం ఇటీవల మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో బడ్జెట్తో పాటు ఇతర అంశాలపై మున్సిపల్ అధికారులు ఎజెండా తయారు చేసి పలు తీర్మానాలను ఆమోదం కోసం పెట్టారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు ముందు అన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయగా అందులో మోత్కూరు మున్సిపాలిటీకి సైతం 15 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఎన్నికలకు ముందు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆ నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సైతం చేశారు. ఆ 15 కోట్ల నిధులతో చేపట్టే పనులకు ఎన్నికలకు ముందే టెండర్ పూర్తయింది. ఎమ్మెల్యే మందుల సామేల్కు అత్యంత సన్నిహితుడైన నాగార్జున కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ వినోద్ రెడ్డి ఒక్కరే సింగిల్ టెండర్ వేసి ఆ పనులను దక్కించుకున్నారు. ప్రతిపాదించిన పనుల ఆమోదానికి మోత్కూరు కౌన్సిల్లో తీర్మానం పెట్టారు. కొత్తగా ఎన్నికైన అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమకు తెలియకుండా పెట్టిన పనులకు తామెలా ఆమోదం తెలుపుతామని ప్రశ్నించారు. అంతేనా, 15 కోట్ల పనులకు సింగిల్ టెండర్ ఎలా వేస్తారని, తమ వార్డులో అభివృద్ధి చేయకుంటే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు. తీర్మానం ఆమోదించాలని కొందరు, ఆమోదం తెలిపేది లేదని మరికొందరు మొండికేయడంతో సమావేశం రసావసగా మారింది. అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లే తీవ్రంగా వ్యతిరేకించడంతో సభ్యుల మధ్య వాగ్వివాదం తలెత్తినట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు 2 వర్గాలుగా విడిపోయారు. పనులను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని కొందరు, లేదు ప్రతిపాదించిన పనులకి ఆమోదం తెలపాలని మరికొందరు పట్టుబట్టి ఓటింగ్ పెట్టారు. అయితే తీర్మానానికి వ్యతిరేకంగా 5 కాంగ్రెస్ కౌన్సిలర్లు, 3 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలిపి మెజారిటీగా 8 మంది సభ్యులు చేతులెత్తి సంతకాలు చేయగా చైర్మన్, వైస్ చైర్మన్ 3 కౌన్సిలర్లు సంతకాలు చేయకుండా సమావేశం నుంచి వెళ్లిపోయారు. సమావేశ తీర్మానం మేరకు టెండర్ రీకాల్ చేయాలన్న తీర్మానాన్ని కలెక్టర్కు పంపుతామని అధికారులు తెలిపారు. తీర్మానంపై ఓటింగ్ జరగడం మున్సిపల్ చరిత్రలోనే ఇదే మొదటిసారంటున్నారు. దాదాపు 15 కోట్ల పనులను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడంతో తుంగతుర్తి ఎమ్మెల్యే రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎమ్మెల్యే మందుల సామేల్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో కలిసి సొంత పార్టీ కౌన్సిలర్లు తీర్మానానికి పట్టుబట్టి ఓటింగ్లో నెగ్గడంపై చర్చ జరుగుతోంది. ఆదిలోనే అధికార కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య భేదాభిప్రాయాలు నెలకొనడంతో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.